తెలుగు రాష్ట్రాల్లో రబీ వరి పిలక దశ నుండి దుబ్బు చేసే వరకు ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల వరి నాట్లు ఆలస్యమయ్యాయి. అయితే చాలా చోట్ల చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం నాట్లు వేసే రైతులు, ఇప్పటికే వేసిన రైతులు వరి సాగులో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు. రబీ వరి పైరు వివిధ ప్రాంతాలలో నాటు దశ నుంచి దుబ్బు చేసే దశ వరకు ఉన్నాయి. అయితే ఈ సీజన్లో అధికంగా కాండం తొలుచు పురుగు, ఆకుముడత, పాముపొడ తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరిచే ప్రమాదముంది. కొన్ని చోట్ల జింక్ ధాతులోపం ఏర్పడింది. వీటిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు. ఇప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే వరిలో నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే ఈసారి కొంత నాట్లు ఆలస్యం కూడా జరిగింది. అయితే కొన్ని మెట్ట ప్రాంతం మనకి అప్లాంట్స్ లో ముఖ్యంగా తాడేపల్లిగూడెం గాని తణుకు ఏరియాల్లో కొంత ముందుగా కూడా నాట్లు వేశారు. సుమారు 30 నుంచి 45 రోజుల వయసులో ఉన్న వరి కూడా ఉంది. అయితే కొంతమంది ఇంకా నాట్లు కూడా వేయడం కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో వరిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో కనుక చూసినట్లయితే మనకి ప్రధానంగా జింక్ సమస్య అనేది కనిపిస్తా ఉంది. ఈ జింక్ సమస్య ఉన్నప్పుడు మనకి ఆకులకు తుప్పు మంచలు వస్తూ ఉంటాయి. అలాగే పంట ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు, పొట్టిగా ఉంటుంది. ఎంత ఎరువులు వేసినప్పటికి కూడా మనకి పంట ఎదుగుదల లేకుండా ఉండడం వల్ల అది జింకు లోపంగా గమనించవచ్చు. అలాగే జింకు లోపం ఎక్కువ తీవ్రతగా ఉన్నప్పుడు కూడా మిగతా ఆకులు కూడా కొంచెం ఎర్రబారడం కూడా జరుగుతూ ఉంది. అయితే దీన్ని సవరించడానికి మనము జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని మనం ఈ వరి పంటలో నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనం ముందుగా నాటుకున్న వరిలో కాండం తొలిచే పురుగు అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ కాండం తొలిచే పురుగు అనేది మనకి మొవ్వులోకి వెళ్లి తర్వాత పిలకల్ని నాశనం చేయడం వల్ల మనకి పిలకలు చనిపోవడం జరుగుతూ ఉంది. దీన్నే మొగ్గు పురుగు కూడా అని అంటూ ఉంటారు. అయితే రైతులు దీన్ని ఎవరైతే కొంచెం అశ్రద్ధ చేస్తారో వాళ్ళకి ఇందులో ఈ కాండం తొలిచే పురుగు వల్ల కూడా నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని తొలి దశ నుంచి గమనించుకోవాలి. ఈ కాండం తొలిచే పురుగులు అనేవి పసుపు పచ్చ రంగులో ఉంటాయి. తర్వాత ఇవి ఒక గుడ్లని సముదాయాలుగా పెడతా ఉంటాయి. సుమారు ఒక గుడ్డు సముదాయంలో సుమారు 150 వరకు కూడా గుడ్లు ఉండొచ్చు. కాబట్టి ఈ కాండం తొలిచే పురుగు నివారించడానికి మనము గుళిక మందులు కానీ అలాగే మనకి పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో ఉన్న పురుగు మందులు కూడా వాడుకోవచ్చు. అయితే దీనికి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అయితే 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు కానీ పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనకి క్లోరైడ్ నిలిపురోల్ అనేది కూడా దొరుకుతూ ఉంది. ఎకరానికి 60 ml కూడా దీన్ని పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అంతేకాకుండా గుళికలు వాడినట్లయితే మనకి ఇందులో కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కేజీలు కానీ అలాగే క్లోరైడ్ నిలిప్రోల్ గుళికలు కనుక వాడినట్లయితే ఎకరానికి ఒక 4 కేజీలు కూడా వాడుకొని కూడా దీన్ని నివారించుకోవచ్చు. అయితే గుళికలు సమర్థవంతంగా పనిచేయాలంటే మనకి పొలంలో నీరంతా తీసివేసి పల్చగా 1 సెంటీమీటర్ మాత్రమే నీరు ఉండేలాగా చూసుకోవాలి. ఇలాంటి చర్యలు కనుక చేపడితే మనము కాండం తొలిచే పురుగును కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా మనము ఎక్కడైతే ముందుగా వరి నాటుకున్నారో అంకురం సుమారు స్వల్పకాల రకాల్లో సుమారు 60 నుంచి 70 రోజుల లోపు కూడా అంకురం అనేది వస్తుంది. కాబట్టి ఆ దశలో కూడా మనకి తెల్ల కంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం అంకురం ఏర్పడిన 10 రోజుల లోపే గుళికలు కనుక వేసుకుంటూ ఉండాలి. ఇంతేకాకుండా ఈ కాండం తొలిచే పురుగుతో పాటు మనకి అక్కడక్కడ మనకి ఆకుముడత అనేది కూడా వస్తుంది. ఆకుముడత కూడా మనకి ఆకుల్ని ముడతగా చేసి ఈ ఆకుల్లో ఉన్న పచ్చడి పదార్థాన్ని గోపి తినడం వల్ల ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోతూ ఉంటాయి. అయితే దానివల్ల కూడా మనకి వరికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా నివారించవలసిన అవసరం ఉంటుంది. అయితే ఎవరైతే కాండం తొలిచే పురుగుకి మందులు వాడతారో అదే మందులు కూడా మనకి ఆకుముడతకు కూడా పనిచేస్తాయి. కాబట్టి అదే మందులతో ఈ 2 పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఎక్కడన్నా కానీ మనకి తెగుళ్లు కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకి పాము పొడ తెగులు అంటారు. ఈ పాము పొడ తెగులు అనేది ఆకుల యొక్క షీత్ మీద కూడా మనకి పొడలుగా మచ్చలు రావడము, దానివల్ల పైకి పాకడము, తర్వాత ఆకంతా కూడా మనకి మచ్చలతో నిండిపోయి కొన్ని ఆకులు చనిపోవడం జరుగుతూ ఉంది. దీని నివారణకి మనం హెక్సాకోనజోల్ అయితే 2 ml కానీ అలాగే ప్రోపికోనజోల్ 1 ml కానీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. కాబట్టి రైతాంగం ఈ వరిలో ప్రస్తుతం ఉన్న ఈ సమస్యలను ఎప్పటికప్పుడు గమనించుకొని సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనం వరిలో ఆశించిన దిగుబడిని పొందవచ్చు.